ఈరోజు మేము పాడేరులో ఉన్న మోదకొండమ్మ తల్లి అమ్మవారి పండగ జరుపుకుంటూ మా అత్త వాళ్ళు ఇంటికి వచ్చామన్నమాట. అక్కడ అంతా అంటే లాస్ట్ వీకే జరగాలి, కానీ వీళ్ళకి కుదరకపోవడంతో ఈ వీక్ వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఇలా ఘటాలు పెట్టుకుంటారంట, 3 పెడతారు. ప్రతి దాంట్లో కూడా కొంత అంటే బియ్యము, పొంగడాలు, అరటిపళ్ళు మొత్తం అన్నీ కూడా వేసి 3 కూడా సమానంగా వేశారు. అందరి చేత వేస్తున్నారు. ఇది నేను గట్టిగానే మొక్కుకున్నాను దేవుడికి. అలానే ఈమె మా పెద్దమ్మ, అందరూ కూడా వేస్తున్నారు. అక్కడ బ్లూ కలర్ శారీ ఉన్నారు కదా, వాళ్ళే చేసుకుంటున్నారు. ఇదిగో ఈ పొట్టయితే నా కూతురు. మా అమ్మ ఏదో పెద్ద దేవుడికి మొక్కిసుకుంటుంది. ఫోటో తీయాలంట, పోజ్ ఇస్తుంది. తిని మా అమ్మ, ఈమె మా కజిన్ వాళ్ళ పాప, తినికి ఫోటో తీయాలంటే చూస్తుంది. ఇంకా అన్నీ వేస్తున్నారు. అందులో బూరెలు, అట్టు ఏదో అంటారు కదా. ఈమె ఇప్పుడు ఒక పాప వచ్చింది కదా, వాళ్ళ నానమ్మ అనమాట. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇలా వేస్తున్నారు. అందరూ వేయడం అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్తారు గుడి దగ్గరికి. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు అంటే రోడ్డు మీద గుడికి వెళ్ళే వాళ్ళని చూడడమే తప్ప ఇలా ఇంట్లో ఎప్పుడు కూడా చూడలేదు. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకరికి అక్కడ రెడ్ కలర్ శారీలో నుంచొని అంత చేస్తున్నారు కదా, ఆమె మీదకి అమ్మవారు వచ్చారు. చాలా అంటే చాలా గట్టిగా అరిచి వాళ్ళ పేర్లు కూడా తీసి, నువ్వు మంచి దారిలో నడవట్లేదు, సరిగ్గా ఉండు, నేను చెప్పుకున్నాను కదా, నేను చూసుకుంటాను అన్ని, ఫ్రెండ్స్ని తగ్గించు, ఫోన్ తగ్గించు అని అందరికీ చెప్పారు. మా మామయ్యకి కూడా చెప్పారనమాట, ఫ్రెండ్స్తో కొంచెం దూరంగా ఉండు, నీకు మోసం చేస్తారు ఇలా అని చెప్పి. సో ఇలా ఎంత వేస్తున్నారు. ఇంకంతే, ఇలా అయ్యిందో లేదో. మేము అయిన తర్వాత మా పాప ఏడుస్తుందని బయటికి వెళ్ళాను. అంతే, ఈమెకి అమ్మవారు వచ్చి పెద్దగా అరిచేస్తున్నారు. ఆ వీడియో నేను తీయలేకపోయాను. సో నాకు ముందే భయం చాలా, అమ్మవారు వచ్చినా ఏమైనా. సో అప్పుడు తీయడం కుదరలేదు. ఇదిగో తిను వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. తినికి కూడా చెప్పారు ఇలా. ఇంకా వాళ్ళ పెద్ద అబ్బాయికి జాబ్ వస్తే వాళ్ళ మమ్మీ అనుకున్నారంటే ఇలాగా తన జీతంతో చేస్తానని. కానీ అమ్మవారు వచ్చిన తర్వాత ఏం చెప్పారని అంటే, చీర పెట్టమన్నాను కదా అంటే సోలాలు వేయించుకోమని అప్పుడెప్పుడో చెప్పారు. నీకు మొదటి జీతం వస్తే ఇలా సోలాలు వేయించుకో పండగకి అని చెప్పారంట. కానీ వీళ్ళు మర్చిపోయారు. సో అది కూడా అన్నారనమాట, మర్చిపోయారు ఏంటి అని చెప్పి. సో తప్పైపోయింది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తాము అని చెప్పారు. సో ఇలా అందరూ వేయడం అయిపోయిన తర్వాత వాటికి మూతలు పెట్టి వాటిపైన దీపాలు పెట్టారు. సో ఇలా దీపాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళడం మొదలు పెట్టారు. సో ఒక పోతుని వేసుకున్నారు, అలానే కోన్ కూడా బలిచ్చారు. ఇతనే మామయ్య, వీళ్ళే చేసుకుంటున్నారనమాట. సో ఇతనికి 2 పిల్లలు, పక్కన ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి జాబ్ వస్తే చేసుకుంటామని మొక్కుకున్నారంట. సో చేసుకుంటున్నారనమాట. లాస్ట్ వీక్ అంటే 3 days పండుగ అవుతుంది కదా, పెద్ద పండుగ. అప్పుడు ఎందుకు చేసుకోలేదంటే చాలామంది అప్పుడు రామా అని చెప్పారంట. అందులోనూ మళ్ళీ పెద్దగా చేసుకుందాం అనుకున్నారు కదా. సో ఈ వీక్ అయితే అందరూ ఫ్రీ అవుతారు, ఎవరింట్లోని చుట్టాలు రారు. సో ఇప్పుడైతే అందరూ వస్తారు అని చెప్పి ఈ వీక్ చేసుకోవడం జరిగింది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు టెంపుల్కి. సో మేము అందరం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా 2 పైన అమ్మవారు వచ్చారు. ఇందాక చూసారు కదా, 2 అమ్మవార్లు అక్కడ ఎలా చేస్తున్నారు. సో ఫైనల్గా ఉపహారం అంతా పెట్టిన తర్వాత అమ్మవారు ఇలా ఉన్నారు. చూడడానికి చాలా అంటే అంత అందంగా ఉన్నారు.
ఇక్కడ నేను కూడా ఎత్తుకున్నాను, అంటే 3 కట్టల్ని ఎత్తుకోవడం జరిగింది. 5 మినిట్స్ 3 కూడా ఎత్తుకున్నాను. చెప్పులు లేకుండా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తిందామని చెప్పి అందరూ టిఫిన్ చేసినా కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఉపవాసం ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే, దేవుడికి సంబంధించింది. వీళ్ళకి కొత్తగా అంటే పెయిర్ అయ్యారనమాట, కొత్తగా అయ్యే అత్త వాళ్ళు. వీళ్ళు ముగ్గురు చెప్పాను కదా 4 అత్తలని, ఇందులో 2వ అత్త అనమాట, లాస్ట్ అత్త ఈమె. ఈ పక్కన మా పెద్దమ్మ. సో అందరం టెంపుల్కి వెళ్తున్నాం. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే. చూసారు కదా అసలు అమ్మవారైతే ఎంత అందంగా ఉంటారో, చూడడానికి 2 కళ్ళు చాలవు. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి మా పిల్లలు ఎలా ఆడేసుకుంటున్నారు. నా కజిన్ వాళ్ళ పాప, ఆ పింక్ డ్రెస్ పాప నా పాప. సో ఫస్ట్ దానికి కొనమంటే ఆ పాప కూడా ఏడ్చింది కొనమని. సో మా అమ్మ ఫేస్ సరిగ్గా పెట్టంటే అస్సలు పెట్టదు. ఇంకా లాస్ట్లో రెయిన్ కూడా చాలా, అంటే రోజు రెయిన్ పడుతుందంట, కరెక్ట్గా మధ్యాహ్నం అయ్యేప్పటికి పడుతుందంట. అసలు ఈ అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.